నమస్తే. వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ఈ మధ్య కాలంలో చూస్తే సాఫ్ట్‌వేర్‌ల యొక్క లైఫ్ స్టైలు దినదిన గండంలా మారింది. స్టార్టప్ కంపెనీ అని లేదు, ఎంఎన్‌సీ అని లేదు. అసలు కంపెనీతో సంబంధం లేకుండా లే ఆఫ్స్ అనే మాట ఎక్కువగా వింటున్నాం. అంటే అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని ఓవర్ నైట్‌లో ఉద్యోగం నుంచి తొలగించినటువంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితులు వచ్చినాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హెచ్ఆర్ స్పెషలిస్ట్ అనిల్ గారు. సార్‌తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే గారు. సాఫ్ట్‌వేర్‌ల యొక్క లైఫ్ స్టైలు అనేది ఒకప్పుడు వేరేలా ఉండేది. బట్ ఇప్పుడు ఇంకోలా కనిపిస్తుంది. చాలామంది వాళ్ళని చూసి మేము కూడా వెళ్ళాలి, అలా లైఫ్ స్టైల్ అనుభవించాలి అనుకుంటారు. బట్ ఇప్పుడు వీళ్ళ లైఫ్‌లకి, వీళ్ళ ఉద్యోగాలకి గ్యారంటీ లేని పరిస్థితి. ముఖ్యంగా లే ఆఫ్స్ మనం చూసుకుంటే ఒరాకిల్, అమెజాన్ వేలల్లో ఉద్యోగుల్ని తీసేసినటువంటి పరిస్థితులు. అంటే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అసలు? లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఆల్రెడీ చాలా కంపెనీస్ సీఈఓస్ వాళ్ళ ఎంప్లాయీస్‌కి ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. ఏంటంటే మేము ఏఐని అడాప్ట్ చేసుకోబోతున్నాము. హ్మ్. నెక్స్ట్ 2 ఇయర్స్‌లో గానీ, 3 ఇయర్స్‌లో గానీ. సో, దాని రిలేటెడ్ దాని రూల్స్‌కి ఏదైతే కావాలో అది మీరు అప్డేట్ కావాలి. అప్డేట్ కాకపోతే యూ విల్ బి లే ఆఫ్ అని చెప్పేసి క్లియర్‌గా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాయి. ఓకే. సో, ఒరాకిల్‌లో 1,00,000 ఎంప్లాయీస్ పైన పనిచేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళందరికీ 4 మంత్స్ బిఫోరే మెయిల్స్ ఎళ్ళాయి అందరికీ సీఈఓ నుంచి. ఏమని? మేము ఏఐని అడాప్ట్ చేసుకోబోతున్నాము అండ్ టోటల్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని డేటా సెంటర్ మీద ఒరాకిల్ ఇన్వెస్ట్ చేయబోతుంది. సో, ఇక్కడ లే ఆఫ్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళకి. మెయిల్స్ ఎళ్ళిపోయినాయి కాబట్టి కొంతమంది ప్రీ ప్లాన్డ్‌గా వాళ్ళు ఏదైనా సేవింగ్స్ ఉంటే వాళ్ళ ఫర్దర్‌గా లైఫ్ ఎలా లీడ్ చేయాలి ప్లానింగ్ చేసుకునే వాళ్ళు కొంతమందున్నారు. సో, కొంతమంది ఆబ్వియస్‌లీ స్ట్రగుల్ అవుతారు కామన్ అది. వాళ్ళు 6 మంత్స్ బిఫోరే పెట్టారు కాబట్టి 30,000 మందిని తీసేయడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అతనికొచ్చిన ప్రాఫిట్ మొత్తం డేటా సెంటర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు. నాట్ ఓన్లీ ఒరాకిల్ ఈరోజు నిన్న రీసెంట్‌గా అమెజాన్ కూడా లే ఆఫ్ అమెజాన్ చేసింది. 14,000 మంది. సో, అమెజాన్ ఇలా ఎంఎన్‌సీస్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇవన్నీ సర్విస్ బేస్డ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ మొత్తం డేటా సెంటర్ మీద ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. ఎందుకు అంటే డేటా సెంటర్‌లో మనకి అంత ఎంప్లాయీస్ అనేది ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్. డేటా ఓకే. సెంటర్‌లో ఎంప్లాయీస్ లేకుండా కూడా రన్ అవుతుంది డేటా సెంటర్ అనేది. సో, ఎక్కడైతే మనకి అవసరం ఉందో అంటే నెక్స్ట్ జనరేషన్ అంతా ఏఐ మీదనే వర్క్ చేయాల్సొస్తుంది గ్లోబల్ వైస్ కాబట్టి, అన్ని రంగాల్లో ఏఐ ఇంపాక్ట్ ఉండబోతుంది కాబట్టి కంపెనీస్ కూడా ఆబ్వియస్‌లీ అలాగే ఆలోచిస్తాయి. సో, ఈ లే ఆఫ్స్ అనేది పెద్ద మనము దాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎంప్లాయీస్ మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఏ క్షణమైనా ఏదన్నా కావచ్చు. రీసెంట్‌గా మా ఫ్రెండ్స్ కూడా సైబర్ సెక్యూరిటీ ఎంప్లాయీస్. వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంటే నాకనిపించింది సైబర్ సెక్యూరిటీకి, ఏఐకి ఏంటి అంత ఇంపాక్ట్ ఏముంటదని. సో, సైబర్ సెక్యూరిటీలో కూడా ఏఐని ఇంప్లిమెంట్ చేశారని తెలిసిందే. సో, నాకు ఒకరోజు సడెన్‌గా నైట్ కాల్ వచ్చింది. ఇట్లా నా జాబ్ పోయింది. నాకు నీకు తెలిసిన వాళ్ళు ఏదైనా కంపెనీస్‌లో ఉంటే చూడు. నాది ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే నేను షాక్ అయిపోయినా. అంటే ఏఐ అనేది ఏ రోల్‌ని ఎప్పుడు రీప్లేస్ చేస్తుందనేది ఎవరికీ తెలీదు. సో, ఈ లే ఆఫ్స్ గురించి కూడా మనము కొంచెము మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి ఎంప్లాయీస్ గూడా. ఏమన్నా జరగొచ్చు ఏ టైంలో అన్నా అన్నప్పుడు మనము కొన్ని ఖర్చులు గాని కొంచెం తగ్గించుకుంటే బెటర్ ఈ సిట్యుయేషన్‌లో. అంటే ఇప్పటివరకు జరిగిన లే ఆఫ్స్‌లో ఎక్కువగా ఏ సెక్టార్‌లో జరిగింది సార్? అంటే హై ప్యాకేజ్ వాళ్ళకి జరిగిందా? లేకపోతే ఫ్రెషర్స్‌కి జరిగిందా? ఎవరికి ఎక్కువ అయితే ఈ లే ఆఫ్స్ మోస్ట్‌లీ ఎక్కడ జరుగుతుంది అంటే ఐటీ సెక్టార్‌లో జరుగుతుంది. ఎందుకు అంటే ఐటీ సెక్టార్‌లో మాత్రమే హై సాలరీస్ ఉంటాయి. ఎవరికైతే 10+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో, ఎవరైతే 40+ ఏజ్ ఉంటుందో వాళ్ళని మాత్రమే తీయడం జరుగుతుంది లే ఆఫ్స్‌లో. ఎందుకు అంటే 40+ ఉన్నవాళ్ళు అప్‌డేట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఐ మీన్ వాళ్ళు అప్‌డేట్ కాలేకపోతున్నారు 40+ ఉన్నవాళ్ళు. సో, కంపెనీ ఏం ఆలోచిస్తుంది? ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ర్యాపిడ్ గ్రోత్ ఉందంతా. చాలా స్పీడ్‌గా ఉంది గ్రోత్ గూడా. హ్మ్. సో, ఎవరైతే అప్‌డేట్ అవుతారో వాళ్ళని మాత్రమే తీసుకోవాలి అన్నట్టు మేనేజ్‌మెంట్ డెసిషన్ ఉంటుందది. సో, 40+ అంటే ఆబ్వియస్‌లీ మనకున్న ఈ ఫుడ్ కల్చర్ గానీ, ఈ లైఫ్ స్టైల్ గానీ 40 వస్తే మనిషి ఆల్మోస్ట్ వర్క్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. క్యాపబిలిటీస్ తగ్గిపోతాయి. అవును. సో, ఐటీలో ఈ క్యాపబిలిటీస్ అనేది చాలా వరకి చాలా ఎంప్లాయీస్‌లో ఉండట్లేదు. ఓకే. సో, ఆబ్వియస్‌లీ మేనేజ్‌మెంట్ అనేది అదే ఆలోచిస్తుంది. సో, ఇతనికి నేను 40+ ఉన్న వాళ్ళకి 30,00,000, 40,00,000 ప్యాకేజ్ ఇయ్యడం ఎందుకు అని జెప్పేసి, అదే ప్లేస్‌లో కొత్త వాళ్ళని లైక్ ఇప్పుడు 40,00,000 ఒక సీనియర్ ప్రొఫెషనల్‌కి ఉంది అంటే, కొత్త వాళ్ళు ఆల్మోస్ట్ 20 మందొస్తారు నాకు. సో, అలా తీసుకోవచ్చు. లేదు అంటే వాళ్ళ నెక్స్ట్ లెవెల్ లైక్ 5 ఇయర్స్ ఉన్న, 6 ఇయర్స్ ఉన్న ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఏం చేస్తారంటే, కొంచెం సాలరీ హైక్ ఇచ్చి, వాళ్ళని ఒక ప్రమోట్ చేసి వాళ్ళని తీసుకుంటారు. సో, ఈ విధంగా అన్ని కంపెనీస్ ఈ సిస్టమ్‌ని ఫాలో అవుతున్నాయి. ఓకే. రీసెంట్‌గా మీరు ఒక న్యూస్ చూసుంటారు. 40+ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళ జాబు ఏజ్ అనేది ఇంకా ముగిసిపోతుందా అని చెప్పేసని. సో, ఆబ్వియస్‌లీ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ అలాగే థింక్ చేస్తున్నాయి కాబట్టి. ఇప్పుడున్న సినారియో ప్రకారం సాఫ్ట్‌వేర్ లైఫ్ స్టైల్ అంటే
ఒక 40 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఇంకంతే. ఇంకంతే రిటైర్మెంట్ అది. ఎందుకు అంటే మనం తినే ఫుడ్ కల్చర్ అట్లాంటిది. ఇంకోటేంటంటే సాఫ్ట్‌వేర్ అంటే ఏదో ఏసీలో కూర్చొని పని చేస్తారు అనుకునేది కూడా తప్పది. ఎందుకంటే వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళకుంటది. వాళ్ళ ప్రెషర్ వాళ్ళకుంటది. అదేందంటే కంప్లీట్ ఒక ప్రోగ్రామింగ్, కోడింగ్ మీద డిపెండ్ అయి ఉంటది. ఏ ఒక చిన్న ఎర్రర్ వచ్చినా కూడా చాలా డ్యామేజ్ జరుగుతుందది. సో, ఎంప్లాయ్‌కి ఈవెన్ ఒక ఫ్రెషర్ అయినా సరే, మిడ్ లెవెల్ అయినా సరే, సీనియర్ లెవెల్ అయినా సరే, వాళ్ళకున్న స్ట్రెస్ వాళ్ళ లెవెల్‌కి తగ్గట్టు స్ట్రెస్ ఉంటుంది. సో, ఆ స్ట్రెస్‌కి వాళ్ళు తినే తీసుకునే ఫుడ్ గానీ, లేకపోతే నిద్ర సరిగ్గా లేకపోవడము, ఇదంతా ఒక ఏజ్ వచ్చేసరికి బాడీ అనేది సహకరించదు వాళ్ళకి. సో, సహకరించినప్పుడు మనకి ఏఐ వస్తుంది. మళ్ళీ ఈ టైంలో వాళ్ళు నేర్చుకోవాలి, అప్‌డేట్ కావాలి. ఓకే. వీళ్ళు చూస్తే అప్‌డేట్ కాలేకపోతున్నారు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ తీసుకుంటే మా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్ ఇన్ టీమ్ లీడర్ పొజిషన్స్. ఈ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పరిస్థితి కూడా అంతంతనే ఉంది. ఎందుకంటే 40+ అందరూ. హ్మ్. కొంచెము ఒబెసిటీ, ఫ్యాటీ లివర్ అలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. డయాబెటిస్. డయాబెటిస్ ఇష్యూస్ ఉన్నాయి. సో, ఇప్పుడు మ్యారేజ్ అయింది. టైం ఇవ్వకపోవచ్చు నేర్చుకోవాలి అంటే. అయితే కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఐజేటీ ఇంటర్నల్ ట్రైనింగ్ అని ఒకటి ఉంటుంది. సో, ఈ ఇంటర్నల్ ట్రైనింగ్ వల్ల కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఏ ప్రోడక్ట్ అయితే తీసుకుంటున్నారో, ఏ టూల్‌ని అయితే అడాప్ట్ చేసుకుంటున్నారో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఫర్దర్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు. బట్ అక్కడ కూడా కొంతమంది నేర్చుకోలేకపోతున్నారు. అందుకోసమనే ఈ లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి. సో, ఈ హ్యూజ్ లే ఆఫ్స్ జరుగుతాయి కదా! లైక్ మాస్ లే ఆఫ్స్ అంటాం మనం. 30,000, 15,000 ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు కంప్లీట్ బడ్జెట్‌ని డేటా సెంటర్‌ల మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే. వీళ్ళ సో, డేటా సాలరీస్‌ని అక్కడ సెంటర్ పెడుతున్నారు. డేటా సెంటర్ అన్నప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇంకా ఎంప్లాయీస్ అంత అవసరం ఉండదు. ఓకే. ఇప్పుడు ఒరాకిల్ చేసే పని కూడా అదే. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లైక్ ఇప్పుడు ఓపెన్ ఏఐ ఉంది. ఓపెన్ ఏఐలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అంతమంది ఎంప్లాయీస్ అవసరం లేదు. ఇప్పుడు మనము విన్నది లాస్ట్ వీక్‌లో 30,000 మెంబర్సే. ఈ మంత్ ఎండింగ్ ఏప్రిల్ మంత్ ఎండింగ్ కల్లా ఇంకా తీయొచ్చు చాలా మందిని. ఓహ్! అది ఎప్పుడు ఏ బాంబు దాన్ని మనము ఏ బ్లాస్ట్ బబుల్ అంటాం మనం. అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతదో తెలియదు. కానీ జనరల్‌గా ఒక డౌట్ సార్ ఇప్పుడు జరుగుతున్న లే ఆఫ్స్ అన్నీ కూడా ఏఐ ఇంపాక్ట్ వల్లే జరుగుతుందని మీరు చెప్తున్నారు కదా! బట్ ఏఐని దాన్ని దాన్ని రెడీ చేయటం కానీ, లేకపోతే ఏఐని ఆపరేట్ చేయటం కానీ, ఇదంతా కూడా హ్యూమనే కదా చేస్తుంది? ఇది మంచి క్వెషను. మీరన్నారు ఇందాక ఏం వల్లనే ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నారని. ఏఐ వల్ల ఎంప్లాయీస్ తీయడం అనేది ఒక రీజను. ఇంతకుముందు కూడా నేను చెప్పాను. లే ఆఫ్స్ అనేది 3 విధాలుగా ఉంటుంది. ఒకటి సాలరీ. హై సాలరీస్ ఉన్న వాళ్ళని తీసేస్తారు. రెండోది 40+ ఏజ్. ఎందుకంటే వాళ్ళు తొందరగా అప్‌డేట్ కాలేరు. ఓకే. అందరూ అని చెప్పలేను. కొంతమంది అప్‌డేట్ కాలేరు. మూడోది ఏఐ అడాప్షన్. ఈ 3 ఉంటాయి రీజన్స్. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కంపెనీ ఎప్పుడైతే ఏఐని అడాప్ట్ చేసుకుంటుందో సో, కంపల్సరీ వాళ్ళు ఏం చేస్తారు? నాకు ప్రొడక్టివిటీ పెరగాలి. ఏఐ తీసుకున్నప్పుడు మీరన్నారు ఇందాక. ఆ ఏఐని డిజైన్ చేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీరు అతనే కదా దాన్ని డిజైన్ చేసింది. అంటే ఒక మెటాలో అనుకుంటా నాకు తెలిసి. ఒక టూల్‌ని డిజైన్ చేసిన అతన్నే నెక్స్ట్ డేనే అతన్ని బయటకి పంపించేసిండ్రు. అతను ఆల్మోస్ట్ ఒక డైరెక్టర్ లెవెల్ పొజిషన్‌లో ఉన్నాడు అతను. అంటే డిజైన్ చేసే వరకే. తర్వాత వేరేలా ఉంటుందది. ఇంకా అదే మొత్తం పని చేసుకుంటుంది. కాకపోతే హ్యూమన్ అనేది అవసరం. 10 మంది ఎంప్లాయీస్ ఉన్న దగ్గర ఇద్దరు, ముగ్గురు పని చేయాల్సొస్తుంది. ఎందుకు అంటే ఈ మాన్యువల్ టాస్క్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ రీప్లేస్ అవుతుంది. సో, ఎంత ఏఐ వచ్చినా కూడా ఆ టాస్క్‌ని మళ్ళీ జడ్జ్ చేయడానికి, ఒక డెసిషన్ తీసుకోవడానికి, రిపోర్ట్‌ని అనాలిసిస్ చేయడానికి హ్యూమన్ అనేది కంపల్సరీ కావాలి. సో, అక్కడ సీనియర్ లెవెల్‌లో కొంతమందిని మాత్రమే పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది. 10 మంది సీనియర్స్ ఉన్నారు. సో, 10 మంది ఎందుకు నేను ఏఐ ఇంప్లిమెంట్ చేసినా కదా! నాకు ఒక ఇద్దరైతే సరిపోతదన్నప్పుడు మిగతా వాళ్ళందరిని తీసేస్తారు. సో, దానికి పారామీటర్స్ వేరే వేరే ఉంటాయి. వేరే వేరే పారామీటర్ రీజన్స్ వల్ల కూడా తీయొచ్చు. సో, ఆల్మోస్ట్ అన్ని కంపెనీలో ఇదే జరుగుతుంది. సో, ఎక్కువ ఇంపాక్ట్ ఏ రంగం మీద ఉంటుందంటే ఐటీ కంపెనీస్ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సాలరీస్ అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి. రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ మీద కూడా ఉండొచ్చు. ఆటోమొబైల్ సెక్టార్‌లో ఉండొచ్చు. లేకపోతే ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లో ఉండొచ్చు. అన్ని సెక్టార్‌లలో ఈ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది మనము ఆల్మోస్ట్ ఒక 1, 2 ఇయర్స్‌లో కూడా మనం చూడబోతున్నాం. ఎందుకు అంటే ఏఐలోనే ఇంక అందరూ ఆలోచిస్తున్నారు. ఓహో! ఏఐలో లే ఆఫ్స్ అవుతున్నాయి అని చెప్పేసని. నేను రీసెంట్‌గా ఒక ఆర్టికల్ చదివాను. అది ఇంకా బ్లాస్ట్ అది. అదేంటంటే ఏజీఐ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇది 2 ఇయర్స్‌లో రాబోతుంది. ఆల్మోస్ట్ దీని మీద రీసెర్చ్ కూడా కంప్లీట్ అయిపోయింది.
ఇదేంటంటే ఏఐలో ఏదైతే పాసిబుల్ కాలేదో అది ఏజీఐలో పాసిబుల్ అవుతుంది. అంటే కంప్లీట్ ఒక హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో అలా ఏజీఐలో ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకా హ్యూమన్తో పని లేకుండా కూడా చేసే టూల్స్ వస్తాయి, సాఫ్ట్వేర్స్. ఎస్. అది ఎక్కువ దూరం ఏం లేదు, 2-3 ఇయర్స్ వచ్చేస్తుంది. అండ్ ఒక హెచ్ఆర్ స్పెషలిస్ట్గా మీరు చెప్పండి, రీసెంట్గా జరిగినటువంటి ల్యాబ్స్ని మనం ఒకసారి గమనిస్తే అంటే కంపెనీ నేమ్స్ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. బట్ చాలా కంపెనీస్ కూడా ఓవర్ నైట్లో ఎంప్లాయీస్ అందరికీ మెసేజ్ పెట్టారంట, అంటే మెయిల్స్ చేశారంట, రేపటి నుంచి మీరు అవసరం లేదు ఇంకా ఉద్యోగానికి అని. సో అలా తీయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న కూడా వినిపిస్తూ ఉంది. సో అది ఎలా ఉంటుంది సార్ ఆ ప్రాసెస్? అంటే జనరల్గా నోటీస్ పీరియడ్ ఒకటి ఉంటుంది. అయితే ప్రతి ప్రైవేట్ కంపెనీలో మీరు ఏ సెక్టర్ అయినా తీసుకోండి, నోటీస్ పీరియడ్ ఉంటుంది. డిపెండ్ ఆన్ కంపెనీ బేస్ చేసుకొని ఉంటుంది. చిన్న కంపెనీస్ అయితేనేమో 1 మంత్ నోటీస్ పీరియడ్ పెట్టుకుంటుంది. మిడ్ లెవెల్ కంపెనీస్, కొంచెము ఎంఎన్సీస్, బ్లూ చిప్ ఆర్గనైజేషన్స్ అంటాం మనం. ఈ కంపెనీస్ ఏంటంటే 3 మంత్స్ 6 మంత్స్ కూడా ఉంటాయి కొన్ని కంపెనీస్లలో. సో నోటీస్ పీరియడ్ ఎందుకు అంటే, ఒక ఎంప్లాయీస్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు ఒక ప్రోడక్ట్ మేనేజర్ వర్క్ చేస్తున్నారు ఒక కంపెనీలో. కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని తీయాల్సి వస్తే మీలాంటి వర్త్ ఉన్న స్టఫ్ ఉన్న క్యాండిడేట్ మళ్ళీ దొరకాలి అంటే చాలా కష్టం, దొరకరు. ప్లస్ ఈ తీసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఎగ్జిట్ ప్రాసెస్ అంత స్మూత్గా జరగాలి. మీరు మిమ్మల్ని తీస్తున్నాము అంటే మీ దగ్గర నుంచి అంత ఎగ్జిట్, మీ దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ కానీ, మీకు కంపెనీ ఏదైతే అసెట్స్ ఇచ్చారో అవన్నీ మీ దగ్గరికి తీసుకోవాలి. వర్క్ పరంగా కానీ, ఫోల్డర్స్ అవన్నీ చాలా ఉంటాయి. ఈ ఎగ్జిట్ పాలసీస్ అంత ఈజీ కాదు. సో అందుకోసమని కంపెనీస్ ఏం చేస్తాయి, మినిమం 3 మంత్స్ నోటీస్ పీరియడ్, లేదు అంటే 6 మంత్స్ నోటీస్ పీరియడ్, డిపెండ్స్ ఆన్ కంపెనీ బేస్ అయి ఉంటుంది. అది ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క పాలసీ ఉంటుంది. అది వెంటనే తీయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ వెంటనే తీసినా కూడా వర్క్ అనేది ఆగిపోతుంది, ఇమీడియట్గా రీప్లేస్మెంట్ చేయలేరు. నీకు మార్కెట్లో అదే స్కిల్ ఉన్న పర్సన్ దొరకాలన్నా కూడా ఇప్పుడున్న జనరేషన్లో చాలా కష్టం. ఒక 10 ఇయర్స్ ఎంప్లాయీస్ని తీస్తున్నాము, అదే శాలరీకి అదే స్కిల్ ఉన్న పర్సన్ దొరకాలంటే చాలా కష్టం. మళ్ళీ దాని మీద కంపెనీ కూడా బడ్జెట్ పెట్టాలా. ఒక పర్సన్ హైర్ చేసుకోవాలంటే ఎంతో బడ్జెట్ పెట్టాలి దాని మీద మళ్ళీ. సో అంత ఈజీ కాదు అది. అందుకని కంపెనీ ఏం చేస్తారంటే 2 మంత్స్ 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఇస్తుంది. ఈలోపు నీ వర్క్ ఏదైతే ఉందో టాస్క్ అది ఫినిష్ చేసుకో. హెచ్ఆర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, 3 మంత్స్ టైం ఉంది కదా, ఆ లోపు కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఈయన ఉన్న 3 మంత్స్లోనే వర్క్ అనేది హ్యాండ్ ఓవర్ జరిగిపోతుంది అక్కడ. ఇది యాక్చువల్గా ప్రాసెస్. కానీ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, రీసెంట్గా ఒరాకిలే తీసుకుందాం మనం. మార్నింగ్ 6 o'clockకి మెయిల్ వెళ్ళిపోయింది అందరికీ. అసలుకి ఎక్కడ కూడా నోటీస్ పీరియడ్ అని ఏం లేదు. ఒరాకిల్ అని కాదు, ఇంత ముందు కూడా కొన్ని కంపెనీస్ కూడా సేమ్ అదే ప్రాసెస్ని ఫాలో అయినాయి. సో ఇది ఏమవుతుంది అంటే, ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ రోడ్డు మీద పడే పరిస్థితి ఇంకా అది. సో అది కరెక్ట్ కాదు యాక్చువల్గా. కంపెనీ ఇన్ని సంవత్సరాలు ఎంప్లాయీస్ వర్క్ని తీసుకొని, వాళ్ళ ఉన్న స్టామినా మొత్తం తీసుకొని ఒక స్టేజ్కి వచ్చింది అంటే, బడ్జెట్ లేకని కదా, బడ్జెట్ ఉంటుంది. సో లీగల్గా ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే, వాళ్ళకి ఎంతో అంత పే, లైక్ 3 మంత్స్ కానీ 6 మంత్స్ పే ఇచ్చేసి పంపిస్తే కొంచెం వాళ్ళు కూడా సర్వే అవుతారు. సడన్గా తీయడం కూడా కష్టం. మళ్ళీ ఒకసారి జాబ్ పోయింది అంటే మళ్ళీ ఇంకో జాబ్ దొరకడం కూడా చాలా కష్టం. ఇప్పుడున్న ఏ జనరేషన్లో అయితే ఇంకా అది మర్చిపోవాలి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి 80,000 శాలరీ. సడన్గా వాళ్ళ కంపెనీలో ఒక 4,000 to 5,000 మందిని తీసేసినారు. తీసేసిన తర్వాత ఇప్పుడు అతను ట్రై చేస్తే 30,000 ఇస్తాము, 40,000 ఇస్తాము, అట్లా అయితేనే మేము ఇంకా ఆఫర్ లెటర్ పెడతాము అన్న సిచ్యుయేషన్కి వచ్చింది. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే, మనిషి ఒక ఎంప్లాయీ ₹1,00,000 శాలరీ వచ్చేటప్పుడు దానికి తగ్గట్టే లోన్స్ ఉంటాయి. సో ₹1,00,000 శాలరీ ఉన్న ఆల్మోస్ట్ 80,000 ఈఎంఐస్ పే వాటికే సరిపోతుంది. సడన్గా జాబ్ పోయింది, మళ్ళీ 40,000కి చేయాలంటే మిగిలితే అతనికి బర్డెనే. ఇప్పుడు 80,000 ఈఎంఐ ఉంది అంటే ఇతనికి వచ్చేది 40,000. సో అక్కడ స్ట్రగుల్ అవుతారు చాలామంది. ఎవరు సర్వే అవుతారు జాబ్ పోయినాక కూడా అంటే, ఎలాంటి లోన్స్ లేవు, వాడు 30,000కైనా సరే జాయిన్ అయిపోయి లైఫ్ని లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తాడు. బట్ అందరి అలా ఉండదు కదా. ఒక్కొక్కరు పర్సనల్ లైఫ్ డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్కరికి లోన్స్ ఉంటాయి, కొంతమందికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. దాన్ని పట్టుకొని ఎవరైనా అప్పులు చేస్తారు. సో ఈ సిచ్యుయేషన్స్లో సడన్గా తీయడం అనేది కూడా కరెక్ట్ కాదు. బట్ కంపెనీస్ కూడా ఆలోచిస్తాయి. నాకు తెలిసి అంత ఈజీగా టర్మినేట్ చెయ్యరు.
పే చేస్తుంటారు. నాకు తెలిసి ఒరాకిల్ ఎంప్లాయీస్ కూడా పే చేస్తుంటారు. ఎందుకంటే ఒరాకిల్ చిన్న కంపెనీ కాదు. చాలా పెద్ద కంపెనీ. గ్లోబల్ లెవెల్‌లో మంచి రెప్యుటేషన్ ఉన్న కంపెనీ. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి వాళ్ళకి ఇచ్చుంటారు ఏదో ఒకటి. ఇచ్చే తీస్తారు కానీ అంత పెద్ద కంపెనీ సడన్‌గా తీయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అండ్ లేబర్ కోర్ట్ ఉంది. సో, న్యాయం అనేది జరుగుతది ఎక్కడైనా కూడా. న్యాయం జరగకుండా అయితే ఉండదు. సో, ఏఐ వల్ల లే ఆఫ్స్ జరుగుతున్నాయా అంటే మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్ అవుననే సమాధానం వినిపిస్తుంది. బట్ ఆ లే ఆఫ్స్‌కి భయపడకుండా మనం ఉండాలి అనంటే ఎప్పుడైతే ఇప్పుడున్నటువంటి సినారియోలో ఏఐని మనం అడాప్ట్ చేసుకొని టెక్నాలజీకి అనుగుణంగా మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకుంటే జాబ్ అనేది ఖచ్చితంగా సేఫ్, సెక్యూరిటీ ఉంటుంది అనే మాట కూడా ఎక్కువగా వినిపిస్తుంది. సో, ఇంత మంచి సమాచారం మాకిచ్చినందుకు థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.